భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మాట్లాడుతూ గోదావరిఖనిలోని హనుమాన్ నగర్లో గల ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డులో పెద్ద గుంత ఏర్పడింది. అది చాలా ప్రమాదకరంగా ఉంది. మరియు ఈ నెల 5వ తారీఖు జరగబోయే నిమజ్జనంకి వెళ్లే గణనాథుల ప్రధాన రహదారి ఇదే కాబట్టి స్థానిక మున్సిపల్ అధికారులు మరియు సింగరేణి యాజమాన్యం దీనిపై త్వరగా స్పందించి యుద్ధ ప్రాతిపదికంగా ఈ గుంత పూడిక జరిపించాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ మెకానిక్ దామోదర్, భారతీయ జనతా పార్టీ నాయకులు బంగారు సునీల్, స్థానికులు బబ్బీ, నీలప్ శ్రీనివాస్, సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. పడితే పెద్ద కథ ఇది. ఒక్క బండి దిగబడ్డది అనుకో, మొత్తం నిమజ్జనం వరకు మొత్తం ఇది మన గోదావరిఖని హనుమాన్ నగర్లో ఈ మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు చాలా రంధ్రం పడ్డది. ఈ రంధ్రం ఇప్పటిది కాదు, చాలా వరకు వర్క్ చేస్తున్నారు, కానీ ఆ వర్క్ చేసే వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు. ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు ఇంకొక 3-4 డేస్ తర్వాత ఇక్కడ నిమజ్జనానికి పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద పెద్ద గణనాథులు ఇదే దారి నుండి గోదావరికి వెళ్తుంది. సో ఒకవేళ ఇది ఇప్పుడు కనుక మనం చేయించకపోతే తర్వాత ఇక్కడ కనీసం ఒక చిన్న ట్రాక్టర్ పైన ఇది కుంగిపోయే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో, మున్సిపల్ అధికారులు కానీ, రోడ్డు కానీ, సింగరేణి అధికారులు కానీ దీని మీద కొంచెం దృష్టి సారించి ఇప్పుడు చెట్లు కొట్టేస్తుంది, పర్లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే రోడ్స్ గుంతలు ఉన్నాయో తర్వాత ఇదైతే చాలా ప్రమాదంగా ఉంది. ఇదైతే వెంటనే దీనిపై కొంచెం యాక్షన్ తీసుకొని వర్క్లు తొందరగా ఈ 3 డేస్లో కంప్లీట్ చేస్తే గణనాథులు అందరూ ఇట్లా వెళ్తారు. దానికి దీన్ని తొందరగా పని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.